టేక్ దట్ బ్లెస్సింగ్, తీసుకో ఆశీర్వాదం. నువ్వేదైతే ప్రార్థన చేసానో ఆ ప్రార్థన నేను వింటున్నాను, నీకు ఆ దీవెన ఇస్తున్నానని దేవుడు ఎస్ అంటాడట. రెండో రకమైన రెస్పాన్స్ ఏంటంటే సమ్ టైమ్స్ గాడ్ సేస్ నో. దేవుడు అవుట్ రైట్గా చెప్పేస్తాడు, ఆయన ఇది జరగదు, వద్దు, నో, అంతే. నో అన్నప్పుడు ఇంక దాన్ని పట్టుకుని మనం ఏం చేయకూడదు, ఇంకా వేలాడద్దు. ఇంకా దేవుడు వద్దన్నాడంటే వద్దంతే. ఎందుకంటే అది నీకు శ్రేయస్కరం కాదు కాబట్టి దేవుడు ఏమన్నాడు, వద్దన్నాడు ఆయన. నో అంటే నో, అంతే. మూడో రకమైన ప్రార్థన జాగ్రత్త గమనించండి. గాడ్ సేస్ వెయిట్ అంటాడు, ఆగు, కనిపెట్టు అంటాడు. ఆ కనిపెట్టమని ఎందుకంటాడో తెలుసా? ఆ కనిపెట్టే సమయంలో మనల్ని మనం ఏం చేయాలి, ఇంకా దేవునికి దగ్గరగా రావాలి, విశ్వాసంలో బలపడాలి, నమ్మకంలో ఎదగాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి, ఇంకా ఇంకా మనం ముందుకు రావాలి. దేవుడు ఇస్తాడు, కానీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్, వెయిట్ అపాన్ మై విల్, నా సమయం కోసం కనిపెట్టుని. నీ రెస్పాన్స్ ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏమైనా కొంచెం ఆలస్యం చేయగానే మనం ఇంకా సుప్రీంకోర్టు జడ్జిల్లాగా ఏం చెప్పేస్తూ ఉంటాం, తీర్పులు, అబ్బే ఇది అవ్వలేడు దేవుడు